ఎవరి ఇంట్లోనైతే తొలిచూరుగా ఆడబిడ్డ జన్మించిందో, అనగా మీ ఇంట్లో ప్రథమ సంతానం ఆడపిల్ల జన్మించినట్లయితే, ఇంకా ఆ ఇంట్లో పుట్టిన నెక్స్ట్ సంతానానికి ఎటువంటి కష్టాలనేది ఉండదు. నా దగ్గరికి వచ్చిన 80-90% క్లయింట్స్ ఇదే విషయం చెప్తున్నారు. మీ ఇంట్లో ప్రప్రథమంగా లక్ష్మీదేవి జన్మనిచ్చిందా? ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ లక్ష్మీదేవిలాగే ఉండాలనంటే, మీరు ఎల్లప్పుడూ భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలనంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నేను జనవరి 10న మెయిన్‌గా ఈ నెల 10వ తారీఖు, 1వ నెల 2026 రోజున శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమంలో ఎవరి ఇంట్లోనైతే ప్రథమంగా లక్ష్మీదేవి పుట్టిందనుకుంటున్నారో, వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ భోగభాగ్యాలు, సిరి సంపదలతో ఉండాలంటే మెయిన్‌గా శని అనుగ్రహం ఉండాలి. మీరనుకోవచ్చు, మా ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది. మేము ఇప్పటికి బానే ఉన్నాము, సంపాదిస్తున్నాము, అద్భుతంగా ఉంది. మీ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి నిలబడాలంటే కష్టాలనేదే ఉండకూడదు. ఎప్పుడైతే జీవితంలో కష్టాలనేది ఉండవో, కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి నిలబడుతుందో, ఇంకా వాళ్ళ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షానికి కొదవే ఉండదు. మీ ఇంట్లో ప్రప్రథమంగా ఆడపిల్ల జన్మించినట్లయితే, ఆ అమ్మాయి పేరు మీద నేను జనవరి 10న జరిపించే శని హోమం జరిపించి, ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహానికి, శని భగవానుడి కృపకి పాత్రులవుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.